వైసీపీ విజయం ఖాయం. ఇక జగన్ సీఎం అయిపోతున్నాడు. జిల్లా రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ పట్టింది అంటూ కడప జిల్లాలో భారీగా ప్రచారం చేస్తున్నారు కొందరు రియల్టర్లు. అంతటితో ఆగిపోలేదు. కడప ఇక రెండో రాజధాని అంటూ భారీ ఎత్తున వెంచర్లు వేసేస్తున్నారు. రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు ఆక్రమించేసి లేఅవుట్లు సిద్ధం చేసేస్తున్నారు. భూముల రేట్లు అమాంతంగా పెంచేశారు. సామాన్యుడు జానెడు జాగా కొనే పరిస్థితి లేకుండా పోతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇది ఏ రూపం దాల్చనుందోనని మధ్యతరగతి వర్గాలు భయపడుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అనాథరైజ్డ్ లేఅవుట్లలో స్థలాలు కొంటే మీరే నష్టపోతారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. కడపలో రియల్ భూమ్. రాత్రికి రాత్రే వెంచర్లు. చుక్కల్లో భూముల రేట్లు. జగన్ సీఎం, కడప రెండో రాజధాని అంటూ ప్రచారం. కడప జిల్లాలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తుంది. కడప జిల్లాలో రియల్ భూమ్ ఆకాశానికి అంటుతుంది అంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. సర్వేలు చెబుతున్నాయి. ఇక జగన్ సీఎం అంటూ భారీగా హంగామా సృష్టిస్తున్నారు. జగన్ సీఎం అయితే కడప జిల్లా రెండో రాజధాని అవుతుందని కొందరు రియల్టర్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల నుండి కదిరికి వెళ్లే రహదారి పొడవునా పులివెందుల నుండి వెంపల్లెకు వెళ్లే దారితో పాటు పులివెందుల రింగు రోడ్డు ఇరువైపులా వేలాది ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఎన్నికల తర్వాత వీటి వేగం మరింత జోరందుకుంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, బద్వేల్ తదితర ప్రాంతాల్లో కూడా వేలాది ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. దీని మీద సామాన్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడు భూమి కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా పొద్దుటూరు చుట్టుపక్కల అనాథరైజ్డ్ అంటే ఏ పర్మిషన్ లేకుండా మొత్తం ఫ్లాట్లు వేసి ఈరోజు లక్షలు కొలగొట్టేదానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, రేపు ప్రభుత్వం కూడా మారుతుందని చెప్పేసి ఆలోచనలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో అవసరమైన భూములు రేట్లు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసి ఈ రకంగా అక్రమంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకునే దానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ బంజర భూములు, చెరువు శిఖం భూములు, కుంటలు కూడా కబ్జా చేసి లేఅవుట్లు వేశారు. టౌన్షిప్ల పేరుతో కాలువలను దర్జాగా ఆక్రమిస్తున్నారు. స్థానికంగా ఉన్న పంచాయతీ అధికారుల నుంచి కార్పొరేషన్ కమిషనర్ వరకు అధికారులందరికీ మామూళ్లు ముట్టజెప్తున్నారు. సర్పంచ్ దగ్గర నుంచి చైర్మన్, మేయర్ స్థాయి నాయకులను లంచాలతో లొంగదీసుకుంటున్నారు. తమ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీని మీద సామాన్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి ప్రధానంగా ఒక వర్గం రియల్ ఎస్టేట్ మాఫియా ఏర్పడి రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఏర్పడి ఈ యొక్క వాల్యూను అమాంతంగా పెంచడం జరుగుతుంది. మరోపక్క అధికారులు కూడా వారికి కొమ్ము కాసేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కడప నగర చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా ఏమాత్రము సిటీ ప్లానింగ్ అధికారులు కానీ లేదా జిల్లా పంచాయతీ అధికారుల అనుమతి కానీ లేఅవుట్లు కానీ తీసుకోకుండానే ఇష్టానుసారంగా వెంచర్లు వేసి ప్రజలను నడ్డి విరిచేందుకు ముందుకొస్తున్నారు. అధికారులు కూడా వాళ్లకు అందాల్సిన ముడుపులు తీసుకొని నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా ఆకాశమే హద్దుగా పేట్రేగిపోయింది. ఎకరా ₹1,00,000 విలువ చేయని భూములు కోటి రూపాయలకు చేరుకున్నాయి. రింగు రోడ్ల పేరుతో పట్టణాల చుట్టూ రహదారులు నిర్మించారు. వాటికి ఇరువైపులా ఉన్న భూముల ధరలను ఆకాశాన్ని అంటించారు. సామాన్యుడు కనీసం సౌకర్యంగా ఇల్లు కట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కట్టించిన ఇళ్లు పిచ్చుక గూళ్లుగా ఉండటంతో వాటిలో సంసారం చేయలేక జనం అద్దె ఇళ్లను ఆశ్రయించాల్సొచ్చింది. తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కొందరు కోట్ల రూపాయలు ఆర్జించి ఇతర రాష్ట్రాల్లో రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కొంతమంది మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దెబ్బతిని
ఊళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. జిల్లాలో గత 5 ఏళ్ల క్రితం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగానే ఉంది. అయితే గత 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటూ కొన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు చెప్పాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో రియల్టర్లు, కొందరు నాయకులు మళ్లీ ఇక్కడ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడిన యంత్రాంగం ప్లాన్ అప్రూవల్ చేయకుండానే వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతిరోజు అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నా ఈ అధికారులు మాత్రం పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అప్రూవల్ లేని వెంచర్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా అధికారులు వాటిని రిజిస్టర్ చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడానికి అవసరమైన ఎన్ఓసీ లేకపోయినా అందమైన, అద్భుతమైన లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఈ లేఅవుట్లలో గుంతలు, గుట్టలు, చదును చేయడానికి అవసరమైన మట్టి కోసం చెరువులు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇందుకోసం ఇరిగేషన్ అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారు. గత 2 నెలలుగా ఈ తంతు జిల్లాల్లో భారీగా సాగుతోంది. వ్యవసాయ భూములు అన్నీ కూడా రాత్రికి రాత్రి వెంచర్లుగా మారిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుడు ఇల్లు కట్టుకోలేడు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా లేఅవుట్లు, దానికి బాధ్యత లేకుండా, దానికి లేఅవుట్లు అప్రూవల్ కాకుండానే ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేసి రేట్లు పెంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు. సామాన్యుడు ఇల్లు కట్టాలంటే చాలా కష్టము. గుడిసెలు వేసుకునే దానికి ఏమన్నా కనీసం దోషుడు స్థలం కావాలి కదా. ఆ స్థలం లేకుంటే ఇంకా వాడు ఏ ఇల్లు కట్టలేడు, గుడిసె వేసుకోలేడు. ఆ మాదిరి డీకేట్లను కూడా లేఅవుట్లు వేసి పంచుతున్నారు. డివైడ్ చేసి రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి సామాన్యుడు ఇల్లు కొనలేడు. మరికొద్ది రోజుల్లో జగన్ సీఎం అవుతున్నారు. రేట్లు ఇంకా పెరుగుతాయి అంటూ మభ్యపెట్టి స్థలాలను, పొలాలను అమ్మేసే ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఏదేమైనా ఇలా అక్రమ రియల్టర్ల దందాకు సామాన్యులు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అనాథ లేఅవుట్లు వేస్తే దయచేసి పబ్లిక్ అంతా నేను చెప్పడం ఏమంటే, దయచేసి మున్సిపల్ పర్మిషన్ లేనటువంటి లేఅవుట్లో కొనుక్కుంటే నష్టపోయేది బెనిఫిషియరీ కొనుక్కున్నతనే. మాటలతో సరిపెట్టకుండా ఈ రియల్ దందాకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.